హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వేడిగా ఒక స్నాక్ చేసుకుందామండి. బేబీకార్న్ పకోడా చేసుకుందాము. వాటిని ఇప్పుడు బేబీకార్న్ తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారా, మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు నాకు. తర్వాత వాటిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్గా చేసుకోవాలి. కట్ చేయడం కూడా చూసారా, మా అబ్బాయి కట్ చేస్తున్నాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి, కొత్త ఐటమ్స్, కొత్త ఫుడ్ తినాలని. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. వాటిని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కారం, సాల్ట్, ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిసేలాగా కలపాలి ఒకసారి వాటిని. ఇలాంటివి కొత్త చాలా టైం పడుతుంది అనుకుంటారండి, కానీ తొందరగా అయిపోయిద్ది. ఈ స్నాక్ అయితే ఒక 10 minutesలో చేసేయచ్చండి, చాలా స్పీడ్గా అవుద్ది. అప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక కొన్నిగా తీసుకొని ఆయిల్లో వేయాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా మీడియంగా హీట్ అయ్యేలాగా చూసుకోండి. కొన్నిగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత బాగా కనబడుతున్నాయో చూసారా, బేబీకార్న్ పకోడా. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి, చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.